ఎన్నిసార్లు కొట్టిన చావని పాము ఈ నిప్పు నాగరాజు గాడు. వీడు చేసే ఫేక్ థంబ్నెయిల్స్, ఫేక్ వీడియోలను చూస్తే నా బీపీ 1 to 2 అయిపోతుంది, బ్లడ్ బాయిల్డ్ అయిపోతుంది. ఈ వీడియో అందరూ చూడాలి కాబట్టి నేను బూతులు మాట్లాడడం లేదు, లేకపోతే నిప్పుగాడికి దిబిడైపోయేది. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా ఆ టాపిక్లో బాలకృష్ణ గారిని, జూనియర్ ఎన్టీఆర్ గారిని ముడిపెడతాడు వీడు. అలా ఎలా మాట్లాడుతున్నావురా? అది నోరా లేకపోతే పందిపోయే పెంటనా? ఇంకా నిన్ను ఎలా తిట్టాలరా? యూట్యూబ్లో మన తెలుగు వాళ్ళు చేసే రోస్టింగ్ ఛానల్లో 99% మంది నిన్ను నీచాతి నీచంగా, ఘోరాతి ఘోరంగా బండ బూతులు తిట్టారు. అయినా నీలో ఆవగింజంతైన మార్పు కూడా రాలేదు. బాలయ్య జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు కొంచెం పాజిటివ్ న్యూస్ గానీ, రివ్యూస్ గానీ వచ్చాయంటే అర్ధరాత్రి పెళ్ళం పక్కలో పడుకున్నా సరే వెంటనే లగేసుకుని వచ్చేసి నెగిటివ్ న్యూస్, రివ్యూస్ చెప్పేస్తాడు వీడు. ఆ రేంజ్ లో ఉంది వీడికి కడపమంట నందమూరి హీరోలంటే. నిప్పు డార్లింగ్, చాలా రోజుల నుంచి నాకు డౌట్ ఉంది. నిన్ను చాలా సార్లు అడుగుదాం అనుకున్నా. రోజుకు నువ్వు బాలయ్య ఎన్టీఆర్ మీద చేసే వీడియోస్ శృతి మించుతున్నాయి కాబట్టి ఇంక అడగక తప్పడం లేదు. ఇప్పుడు అడగమంటావా? రాత్రిపూట నీ పెళ్ళంతో అయినా మనస్ఫూర్తిగా సంసారం చేస్తున్నావా నిప్పు డార్లింగ్? నాకెందుకో నువ్వు నీ పెళ్ళం పక్కన పడుకున్నా కూడా బాలయ్య జూనియర్ ఎన్టీఆర్ల పేర్లను కలవరిస్తున్నావేమని నాకు డౌట్గా ఉంది. నిజం చెప్పు, లేకపోతే బాస్ మీద ఒట్టు. ఏయ్ కలవరిస్తున్నావు కాదు? బాలయ్య ఎన్టీఆర్ అంటూ కలవరిస్తున్నావు కదూ? చెత్త నా కొడక్క, నీ ఒళ్ళంతా విషమేరా. ఫ్రెండ్స్, ఈ లుచ్చా లఫంగ్, ఈ లత్కోర్ గార్డెన్ కానీ వీడి వీడియోస్ కానీ అస్సలు నమ్మకండి. నాకు తెలిసి మెగాస్టార్ గారు వీడి వీడియోస్ కానీ చూస్తే ఖచ్చితంగా ఎడంకాలు చొప్పు తీసుకుని కొడతారు వీడిని. వీడికి సిగ్గు, లజ్జ, మానం, మర్యాద, చీము, నెత్తర అస్సలు లేవు. వీడి కడుపుకి అన్నం తినడు. నందమూరి అభిమానులు బాత్రూంలో పోయి పెంట తింటాడు వీడు. అంత నికార్సైన మెగాభిమాని వీడు. వీడి గురించి సింపుల్గా చెప్పాలంటే మంచి బ్రాండ్స్కి డూప్లికేట్ వేరియంట్స్ ఉన్నట్లు యూట్యూబ్లో వీడిది ఒక డూప్లికేట్ రివ్యూ ఛానల్. వీడి కన్ను ఎప్పుడు బాలయ్య జూనియర్ ఎన్టీఆర్ మీదే ఉంటుంది. వాళ్ళు తుమ్మినా దగ్గినా వెంటనే వచ్చి వీడియో చేస్తాడు వీడు. అంత రోతగాడు వీడు. మెగా హీరోలకు పోటీ ఇస్తారేమోనని కొందరు హీరోలని తక్కువ చేసి నెగిటివ్ వీడియోలు చేస్తాడు వీడు. పందికి కుక్కకి పుట్టిన ఈ క్రాస్ బీడ్ నా కొడుకు. వీడికి మనం కింద పోయేది వీడికి నోట్ల నుంచి వస్తుంది అశుద్ధం. అందుకే వీడు ఇలా మాట్లాడుతున్నాడు. ఏరా లుచ్చా నా కొడుక, మిగతా హీరోలకైనా రా ప్లాపులు ఉండేది, ఏ మెగా హీరోలకు ప్లాపులు లేవా? ఒక 10 years బ్యాక్ పోదామా? మన ముడ్డి కింద ఇన్ని ప్లాపుల సినిమాలు, ఇన్ని లాస్ సినిమాలు పెట్టుకొని వేరే హీరోల మీద విష ప్రచారం చేయడానికి సిగ్గులేదారా? వీడు ఇంతకన్నా ఎక్కువ దిగజారుడులే అనుకున్న ప్రతిసారి నాకు వీడి మీద వచ్చే కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాను. కాంట్రవర్సీకి మారుపేరైన ఈ తుప్పు నాగరాజు గాడు నందమూరి వైస్ కొన్నిదల వీడియోస్లతో ఫేమస్ అయ్యాడు వీడు. నాట్ బికాస్ ఆఫ్ హిస్ టాలెంట్ బట్ బికాస్ ఆఫ్ లో ఐక్యూ ఫేక్ వీడియోలతో. యువర్ వాయిస్ ఈజ్ వర్కింగ్ బట్ యువర్ సెన్స్ ఈజ్ మిస్సింగ్. వీడికి కాంట్రవర్సీ కావాలి, దాని మీద బతుకుతాడు వీడు. సొంత టాలెంట్ ఏముండదు మళ్ళీ. ఇఫ్ దేర్ ఈజ్ నో కాంట్రవర్సీ క్రియేట్ కాంట్రవర్సీ, అది వీడి మనస్తత్వం. నీ కంటెంట్ కోసం స్టాండర్డ్స్, ఎథిక్స్ ని మర్చిపోయి బాలయ్య జూనియర్ ఎన్టీఆర్ మీద ఫేక్ వీడియోలు మాట్లాడుతూ వీడియోలు చేస్తాడు వీడు. నోటికి ఏదో అది వాగుతావు. మెగా హీరోలని తప్ప మిగతా హీరోలందరినీ తిడతావు, వాళ్ళ ఫ్యామిలీస్ని తిడతావు, వాళ్ళు వేస్ట్ అంటావు, యాక్టింగ్ వచ్చినట్లు నటిస్తున్నారు అంటావు. నువ్వు నీ కొజ్జా మాటలు. వీడు మూవీ రివ్యూస్ ఎలా ఇస్తాడంటే, మెగా హీరోల సినిమాలు ఇట్టాయంటే తోపు తూరం అది ఇది అంటూ ఓ 10 వీడియోలు చేస్తాడు. ఆ సినిమా థియేటర్ నుంచి వెళ్ళిపోయే వరకు. అదే వేరే హీరో సినిమాలు ఫ్లాప్ అయిందంటే వీడి చేతికి కొబ్బరి చిక్క చిక్కినట్లే చీల్చి చెండాడతాడు. అదే హిట్ అయిందనుకో వీడి బాధ వర్ణనాతీతం. ఆ రివ్యూస్ ఎలా ఇస్తాడంటే, ఆ డైరెక్టర్ వల్ల హిట్ అయింది, సాంగ్స్ వల్ల హిట్ అయింది, హీరోది ఏమీ లేదు అంటూ సైడ్ ట్రాక్ తీసుకుని సొల్లు మాటలు చెప్తాడు ఈ బేవర్సి గాడు. మెగా హీరోల సినిమాలు హిట్ అయితే క్రెడిట్ మొత్తం ఈ మెగా హీరోలకి ఇచ్చేస్తాడు వీడు. ఇంకా ఆ డైరెక్టర్ది ఏమీ లేదు, అసలు ఆ డైరెక్టర్ డైరెక్ట్ చేయడమే రాదు, అంత మెగా హీరోలే చేశారు అని చెప్తాడు. ఇది వీడి లోపల ఉన్న ఫేక్ మెంటాలిటీ. నిజంగా వీడు మనుషులకే పుట్టాడంటారా? ఒరే తుప్పునా కొడుక, అసలు నీకు మైండ్ ఉందా లేదా? నువ్వు మార్నింగ్ నెంబర్ 2కి పోయేదంటో నీ మైండ్ని పెట్టి వీడియోస్ చేస్తున్నావా? నీ దృష్టిలో మెగా హీరోలు ఒక్కరైనా ఉండేదే. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండే మిగతా హీరోలు నీకు మనుషులా కనపడటం లేదారా? ఈ లుచ్చగాడు ఇంకా బాలకృష్ణ జూనియర్ గారులని బాడీ షో చేస్తూ వీడియోస్ చేస్తాడు వీడు. ఇంకేదో వీడు అభినయించే హీరోలు ఇంద్రుడు చంద్రుడు అయినట్లు నోరెత్తే పచ్చి అబద్ధాలు. అది ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడతాడంటే వీడు. ఇండస్ట్రీ గురించి ఎవరైనా తెలియని వీడియోస్ చూస్తే అది నిజమే అనుకోవాలి. ఆ రేంజ్ లో ఉంటాయి వీడి మాటలు. ఇంకా వీడి పైత్యం ఎలా ఉంటుందంటే, మెగా ఫ్యామిలీకి సపోర్ట్ గా మాట్లాడే వాళ్ళని సపోర్ట్ చేస్తూ వీడియోలు చేస్తాడు. అదే నందమూరి హీరోలను సపోర్ట్ చేస్తూ మాట్లాడే వాళ్ళని విమర్శిస్తూ వీడియోలు చేస్తాడు. మళ్ళీ బాలయ్య జూనియర్ ఎన్టీఆర్ అంటే వీడికి ఎంత ద్వేషం అంటే, రోజు పంది పంట తినమని తింటాడు కానీ నందమూరి హీరోలను సపోర్ట్ చేసి ఎవరైనా మాట్లాడితే వీడికి నచ్చదు. నువ్వు తెలియకుండా మాట్లాడుతున్నావు అనుకోవడానికి నువ్వు స్కూల్ పిల్లడు కాదు, దేవుడు నోరిచ్చాడు కదా అని నరం లేని నాలుకతో ముందు వెనక ఆలోచించకుండా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నావు.
ఇలాంటి మెంటాలిటీ పెట్టుకొని నువ్వు యూట్యూబ్కే కాదు సొసైటీకి కూడా పనికిరావు నా కొడక. నువ్వు నీ స్క్రాప్ వీడియోస్ చూసిన తర్వాత రోస్ట్ చేయని వారు కూడా నీ మీద రోస్టింగ్ చేయాలనిపిస్తుంది. ట్రోలింగ్ అంటే తెలియని వాళ్ళు కూడా నీ మీద ట్రోలింగ్ చేస్తారు. ఇంకా కొంతమందికి అయితే నిన్ను మక్కలు ఇరుగుదన్నాలనిపిస్తుంది. వీడి వీడియోస్లో చెప్పే స్టోరీస్ ఎలా ఉంటాయంటే నోటికి వచ్చిన చెత్తంతా వాగడం, నందమూరి హీరోల స్టోరీ లీక్స్ అంటూ ఫేక్ తమ్నెల్ పెట్టి కుక్కల మరగడం. వీడు చెప్పే సొల్లు మాటలకు హద్దు, వీడు పెట్టే వీడియోలకు సరిహద్దు, వీడి బుర్రలో గుజ్జు ఎంత డీప్ గా వెతికినా దొరకవు. దరిద్రం ఏమిటంటే ఇన్ని వీడియోస్ లో వీడు ఎందులో నిజం చెప్పాడో తెలుసుకోవడం సిబిఐ వాళ్ళకు కూడా పెద్ద సవాలే. జూనియర్ ఎన్టీఆర్ బాలయ్యలా ఏ సినిమా తీసుకున్నా సరే ఆ మూవీ కలెక్షన్స్ మీద, మెగా ఫ్యామిలీ మీద ఉన్న ప్రేమతో, నందమూరి ఫ్యామిలీ మీద ఉన్న ద్వేషంతో ఒక డెడికేట్ లాంటి వీడియోస్ చేస్తాడు. వీడు సినిమా కంటెంట్ గురించి ఏం మాట్లాడకుండా ఆ మూవీకి వచ్చినవి ఫేక్ కలెక్షన్స్ మాత్రమే అని చూపించి నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం వీడికి వెన్నతో పెట్టిన విద్య. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏదైనా సినిమా రిలీజ్ అయినప్పుడు సినిమా నాకు నచ్చింది, నచ్చలేదంటూ చెప్పే బ్యాచ్ ఒకటి ఉంటుంది. 2, సినిమా ఎలాగూ నాకు నచ్చలేదు కాబట్టి జనాలకు కూడా నచ్చలేదని ప్రచారం చేద్దాం అనే బ్యాచ్ ఇంకొకటి ఉంటుంది. వీడు 3వ రకం. వీడికి ఓన్లీ బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్, మెగా హీరోలకు పోటీ అనుకున్న హీరోల సినిమాలు బాగుండి పాజిటివ్ రివ్యూస్, పాజిటివ్ టాక్స్ స్ప్రెడ్ అవుతుంటే వెంటనే వీడు నెగిటివ్ రివ్యూస్ ఇచ్చేస్తాడు. మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన అల్లు అర్జున్ అని కూడా వీడికి నచ్చదు. వీడికే కాదు ఆ బ్యాచ్లో చాలా మందికి నచ్చడు అనుకోండి. ఎందుకంటే కష్టపడుతూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఈ రోజు పాన్ ఇండియా సూపర్ స్టార్ అయిపోయాడు కదా, అందుకే నచ్చదు వీళ్ళ బ్యాచ్కి. కొడకల్లారా బాధపడుతూ ఏడుస్తూ కూర్చుంటే పాన్ ఇండియా సూపర్ స్టార్ అవర్రా. కష్టపడాలి, ముఖ్యంగా టైం రావాలి, అప్పటి వరకు వెయిట్ చెయ్యాలి. మనకి అలా కాదు, మన హీరోలే ముందుండాలి, వాళ్ళకి ఏమొచ్చినా రాకపోయినా. ఇంత చీప్ మెంటాలిటీ పెట్టుకుని సమాజంలో ఎలా బతుకుతున్నారా మీరు? ఏమంటారా? బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్లు సింహాలు పులులతో రిఫరెన్స్ పెట్టుకుని సినిమాలు తీస్తున్నారు అని ట్రోల్ చేస్తారా? సింహాలు పులులు ఊరికి అయిపోర్రా. దానికి తగ్గ టీవీ, ఒక రాజసం ఉండాలి. మనం కూడా వాటితో పోల్చుకుంటే ఒకసారి వెళ్ళి అద్దంలో చూసుకో, అప్పుడొచ్చి మాట్లాడు. జై హింద్, జై తెలుగు సినిమా.